హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో మండే అంటే 29th కి నిఫ్టీ బ్యాంక్ తో పాటు కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు నిఫ్టీ 21,352 దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఓవరాల్ గా 100 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది. లాస్ట్ థర్స్డే జరిగిన ట్రేడింగ్ లో. ఫ్రైడే మనకు హాలిడే ఉంది. సో ఇప్పుడు మనం చూడాల్సిన లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా ఉంటాయి. అండ్ ఒకటి మనకి F&O ఎక్స్పైరీ అయిపోయింది. సో కొత్త సిరీస్ మనకి స్టార్ట్ అవుతుంది, ఫిబ్రవరి సిరీస్ F&Oలో. సో మండే నుంచి యాక్టివ్గా స్టార్ట్ అవుతుంది అనుకోవచ్చు. సో ఇక్కడ మనం గతంలో అనుకున్న లెవెల్ని హానర్ చేసింది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు 21,185 మంత్లీ పివోట్ లెవెల్. సో ఎగ్జాక్ట్లీ ఆ లెవెల్ దగ్గరే సపోర్ట్ తీసుకొని క్లోజింగ్ 21,352 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు కొంచెం బుల్లిష్నెస్ ఉంటుందా అంటే కొంచెం అప్ సైడ్కి వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఎందుకంటే లాస్ట్ ట్రేడింగ్ డే రోజు లోయర్ లెవెల్లో మంచి సపోర్ట్ వచ్చింది. అండ్ మనకి డౌన్ సైడ్ ఒక మంచి సపోర్ట్ ఏరియా దగ్గరే సపోర్ట్ తీసుకొని పైకి వచ్చింది. సో ఇప్పుడు మనం చూడాల్సిన లెవెల్స్ ఏంటంటే ఇప్పుడే మనం బుల్లిష్నెస్ కింద కన్సిడర్ చేయము, కొంత కన్సాలిడేషన్ ఉండొచ్చు రాబోయే రోజుల్లో కూడా. అండ్ రాబోయే వీక్ కొంత వొలటాలిటీ ఎక్కువ ఉండొచ్చు. మనకి బడ్జెట్ ఉంది, బడ్జెట్ ఎక్స్పెక్టేషన్స్ బట్టి కూడా రాబోయే రోజుల్లో కొంచెం వొలటాలిటీ ఎక్కువ ఉండొచ్చు. హై లెవెల్లో రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా ఉంటాయి. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 21,500, ఇది టీ లైన్ రెసిస్టెన్స్. దాని తర్వాత 21,680 మన కీ లెవెల్. సో మనం ప్రతిసారి కూడా మనం మాట్లాడుకునేది ఏంటంటే కీ లెవెల్ గురించి. కీ లెవెల్ దాటి పైకి వెళ్తేనే మనం మన ట్రేడింగ్ స్ట్రాటజీ ఏదైతే ఉంటే బుల్లిష్ స్ట్రాటజీస్ లోకి మనం ఎంటర్ అవుతాం. సో దానికన్నా కింద ఉన్నంత వరకు కూడా ఏదైనా ర్యాలీస్ వస్తాయి మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. మన వ్యూ కొంత బేరిష్ నుంచి న్యూట్రల్ స్ట్రాటజీస్ లోనే ఉంచవచ్చు మనం ఈ లెవెల్ కన్నా కింద ఉన్నంత వరకు. నెక్స్ట్ మనకి ఇప్పుడు డౌన్ సైడ్ ఇమీడియట్ సపోర్ట్ అగైన్ మనకి మంత్లీ పివోట్ లెవెల్ ఇమీడియట్ సపోర్ట్ ఉంటుంది 21,185. సో దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం 21,015. సో నియర్ అబౌట్ 21,000 వరకు డౌన్ సైడ్ కి రావచ్చు. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం నిఫ్టీలో ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా థర్స్డే జరిగిన ట్రేడింగ్ లో ఎక్స్పైరీ మూవ్ కనిపించింది లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో. 3 తర్వాత అరౌండ్ 245, 250 తర్వాత స్ట్రాంగ్ మూవ్ వచ్చింది అప్ సైడ్ కి. అండ్ లోయర్ లెవెల్లో సపోర్ట్ తీసుకుంది. సో ఇది ఎక్స్పైరీ మూవా లేకపోతే రియల్ గా ఒక బయింగ్ ఆపర్చునిటీ లాగా వచ్చిందా అంటే ఎక్స్పైరీ మూవ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో మంత్లీ ఎక్స్పైరీ రోజు జనరల్ గా వచ్చే మూవ్స్ అన్ని కూడా ఎక్స్పైరీ మూవ్స్ లాగానే మనం తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ఒకటి ఇంపార్టెంట్ లెవెల్ ఏంటంటే 44,660 మనం గతంలో అనుకున్న లెవెల్ ఇది. సో ఇది ఇంపార్టెంట్ లెవెల్. ఇది మనకి 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. సో లాస్ట్ 2 సెషన్స్ లో కూడా అదే మనకి లోయర్ సపోర్ట్ లెవెల్స్ లాగా వచ్చింది. సో డే క్లోజింగ్ దీని పైననే అయింది. ఇప్పుడు మనకి రెండు అప్ సైడ్ లెవెల్స్ రెసిస్టెన్స్ లాగా ఉంటాయి. ఫస్ట్ లెవెల్ వచ్చి 45,492, మేబీ 45,500 అనుకోవచ్చు. దాని తర్వాత 45,750. ఇవి రెండు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. మన కీ లెవెల్ వచ్చి 46,640. సో దీనికన్నా కింద ఉన్నంత వరకు కూడా మనం సెల్ అండ్ ర్యాలీ మోడ్ లోనే ఉండొచ్చు. ఇప్పుడు డౌన్ సైడ్ మనం సపోర్ట్ పాయింట్స్ తీసుకుంటే ఒక కౌంటర్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. సపోర్ట్ పాయింట్స్ దగ్గర ఫస్ట్ సపోర్ట్ వచ్చి మనకి 44,045 దగ్గర ఉంది. దాన్ని బ్రేక్ చేస్తే 43,500. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకుని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ ప్లాన్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ స్టాక్ వచ్చి లారస్ ల్యాబ్స్ లో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు బాగా ఫాల్ అయింది. అంతకు ముందు కూడా ఫాల్ అవుతానే ఉంది. మనం జాగ్రత్తగా గమనిస్తే మనకి ఇది ఒక సెల్ సిగ్నల్ ఇచ్చింది లాంగ్ బ్యాక్. మనం ఒకసారి ఇక్కడ చూస్తే ఇది లాంగ్ టర్మ్ లో ఫాలింగ్ ట్రెండ్ లైన్. ఇంత లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ వేసినప్పుడు ఫాలింగ్ ట్రెండ్ లైన్ ఎక్కడైతే రిజెక్ట్ చేస్తుందో అది మనకి స్ట్రాంగ్ సెల్లింగ్ సిగ్నల్ లాగా తీసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి. సో ఇది ర్యాలీ వెళ్ళింది. ఇక్కడ కొంచెం రైజింగ్ లో ఉన్నప్పుడు ఇది ర్యాలీగా వెళ్ళిన తర్వాత ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ ఇది లాంగ్ టర్మ్ లో ఒక ఫాలింగ్ ట్రెండ్ లైన్. ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ తో పాటు ఇక్కడ మనకి స్ట్రాంగ్ సప్లై ఏరియా కూడా ఉంది. మనం కొంచెం లాంగ్ టర్మ్ చార్ట్ చూసినప్పుడు, మనం మంత్లీ ఆర్ వీక్లీ చార్ట్స్ తీసుకున్నప్పుడు స్ట్రాంగ్ సప్లై ఏరియా కూడా ఇదే లెవెల్స్, ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ ఈ లెవెల్ ఎక్కడైతే ఉందో అక్కడే కనిపిస్తుంది మనకి. సో అక్కడి నుంచి ఫాల్ అవుతుంది. మనం ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఇది అరౌండ్ 435. ఈ ఫాల్ స్టార్ట్ అయిన తర్వాత కంటిన్యూస్ గా క్యాండిల్స్ అన్ని చూసినా గానీ మనకి లోయర్ లోస్ లోయర్ హైసే ఫామ్ అవుతూ ఉన్నాయి.
ఇప్పుడు లాస్ట్ ట్రేడింగ్ రోజు ఒక గ్యాప్ డౌన్ తో ఓపెన్ అయింది, రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ ఎలా ఉంది? సో కంపెనీ రిజల్ట్ ఒక్కసారి మనం అనలైజ్ చేస్తే మన దగ్గర ఉన్న డేటా ప్రకారం, నెట్లో నుంచి తీసుకున్న డేటా ప్రకారం కంపెనీ డిక్లేర్డ్ నెగటివ్ రిజల్ట్స్ ఫర్ ద లాస్ట్ 4 కన్సిక్యూటివ్ క్వార్టర్స్. అంటే లాస్ట్ 4 క్వార్టర్స్ నుంచి కూడా నెగటివ్ రిజల్ట్సే వస్తున్నాయి. నెట్ సేల్స్ 22% డ్రాప్ అయ్యాయి. దాంతోపాటు ప్యాట్ 88% ఫాల్ అయింది. ఆర్ఓసిఈ ఓన్లీ 11% ఉంది. ఇవన్నీ కూడా కొంత నెగటివ్ ఫ్యాక్టర్స్ లాగా తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఉన్న ప్రైస్ ఏదైతే ఉందో ఇది ప్రైస్ మరి హెవీ డిస్కౌంటెడ్ ప్రైస్ కింద తీసుకోవడానికి లేదు. అలా అని ఇప్పుడు మనం ఎంటర్ కావచ్చా అంటే టెక్నికల్ గా కొంత బౌన్స్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. సింపుల్ రీజన్ ఏంటంటే 370 ఏదైతే ఉందో ఇది మనకి టెక్నికల్ గా కొంత సపోర్ట్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. ఈ 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ని సపోర్ట్ తీసుకొని కొంత పుల్ బ్యాక్ వచ్చింది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. ఇంకొకటి మనకి ఇక్కడ కొంత డిమాండ్ ఏరియా ఉంది. ఈ కింద ఏరియాలో ఇది మనకి కొంత డిమాండ్ ఏరియా. సో ఈ డిమాండ్ ఏరియా దాకా కూడా ఇంకా రాలేదు, కానీ ప్రీవియస్ గా ఇక్కడ కొంత కన్సాలిడేట్ అయింది. ఈ కన్సాలిడేట్ ఏరియా దగ్గరే కొంత లాస్ట్ హెవీ ఫాల్ అయిన తర్వాత కొంత బౌన్స్ అయింది. ఇంకొకటి మనకి ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఏదైతే షార్ట్స్ బిల్డ్ అయి ఉన్నాయో, ఈ ఏరియాలో ఏదైతే షార్ట్స్ చాలా బిల్డ్ అయి ఉంటాయి ఈ ఫాలింగ్ టైంలో, ఆ షార్ట్స్ అన్ని కూడా ఇక్కడ కవర్ అయి ఉంటాయి. ఎందుకంటే మంత్లీ ఎక్స్పైరీ రోజు చాలా వరకు షార్ట్స్ కవర్ అవుతాయి. సో ఇది కవర్ అయి ఉండొచ్చు. సో ఇప్పుడు మనం ఈ స్టాక్ లో ట్రేడ్ చేయాలంటే పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయొచ్చు. పుల్ బ్యాక్ వచ్చి మనకి నెక్స్ట్ 50 డిఎంఏ ఉంది. 50 డిఎంఏ వచ్చి 398 ఆర్ 399 లెవెల్ దగ్గర 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ కనపడుతుంది మనకి ఈ గ్యాప్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి స్టాక్లు ఈ గ్యాప్ ఫిల్లింగ్ కోసం. ఈ గ్యాప్ ఫిల్ అయితే మాత్రం మళ్ళీ ఫర్దర్ గా కొంత వీక్నెస్ రావచ్చు. ఇక్కడ నుంచి ఒక 50 డిఎంఐని టెస్ట్ చేసి మళ్ళీ అక్కడ నుంచి రివర్సల్ వస్తే మాత్రం అది మళ్ళీ మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. దీంట్లో ఒక స్ట్రాంగ్ మూమెంటం రావాలి, మనకి ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ రావాలంటే మాత్రం 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ని క్రాస్ చేసి దానికన్నా పైకి వెళ్ళాలి. 20 డే మూవింగ్ యావరేజ్ వచ్చి మనకి 410. సో ఇక్కడ వీక్లీ పివోట్ అండ్ మంత్లీ పివోట్ లెవెల్స్ కూడా ఉన్నాయి. 414 మంత్లీ పివోట్ లెవెల్. సో ఈ లెవెల్స్ ని క్రాస్ చేసి పైకి వెళ్తేనే కొంత దీంట్లో బౌన్స్ చూడొచ్చు, కానీ అప్పటి వరకు కూడా సెల్ అండ్ ర్యాలీ మోడ్ లో ఉండొచ్చు. ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఉన్నారు, ఎవరైనా లాంగ్ టర్మ్ లో మనం బై చేయొచ్చా అనుకుంటే మనం కొంచెం ఒకసారి లాంగ్ టర్మ్ చార్ట్స్ చూద్దాం. లాంగ్ టర్మ్ చార్ట్ లో ఒకసారి ఇక్కడ చూస్తే మనకి ఒక డిమాండ్ ఏరియా, ఇది మంత్లీ డిమాండ్ కిందనే వస్తుంది, 340 నుంచి 356. సో ఇక్కడ కొంత అక్యుములేట్ చేసుకోవడానికి ప్లాన్ చేయొచ్చు, లేదా ఇంకా ఫర్దర్ గా డౌన్ అయితే మాత్రం ఈ లోయర్ లెవెల్లో కొంత సపోర్ట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది, అరౌండ్ 295 ఆర్ 280 లెవెల్స్. సో ఇవి చాలా క్రూషియల్ లెవెల్స్ లాగా తీసుకోవాలి. 350 లెవెల్ ఒకటి, దాని తర్వాత 295 టు 280. ఈ రెండు లెవెల్స్ ని కూడా బ్రేక్ చేస్తే మాత్రం ఇది టోటల్ గా బేరిష్ స్టాక్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. దీంట్లో పెద్ద అవకాశం లేదనుకోవచ్చు మనం ట్రేడింగ్ చేసుకోవడానికి. అయితే ఒకటి ఇక్కడ బౌన్స్ అయితే మాత్రం మనకి ఇక్కడ నుంచి ఒక 10 to 15% రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి లోయర్ లెవెల్ నుంచి. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకోండి స్టాక్ లో ట్రేడ్ చేయాలనుకుంటే. ఇప్పుడు మన దగ్గర స్టాక్ ఉంటే మాత్రం స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టుకోండి. 200 డిఎంఏ కన్నా కింద ఒకవేళ డే క్లోజ్ అయితే స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ తోని బయటకు వచ్చేసేయండి. ఒకవేళ పుల్ బ్యాక్ వచ్చి 50 డిఎంఏని టెస్ట్ చేస్తే అప్పుడు మనం కొంత ఒకవేళ ప్రాఫిట్ లో ఉంటే కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. స్టాక్ వచ్చి అంబుజా సిమెంట్. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు డీసెంట్ మూమెంటం చూసాం. 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. అక్కడ నుంచి డీసెంట్ మూవ్ అండ్ ఈ కన్సాలిడేటెడ్ ఏరియాని ఆల్మోస్ట్ బ్రేక్ చేసేసింది. సో ఇప్పుడు మనకి రెండు హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి, 570 తర్వాత 597. సో మొమెంటం వైజ్ గా చూస్తే 570 కూడా బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. సో 597 టార్గెట్ కోసం దీంట్లో మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు 560 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇంట్రాడేలో ఏదైనా పుల్ బ్యాక్ వస్తే మాత్రం దీంట్లో ఒక మంచి ఎంట్రీ పాయింట్ కోసం చూసి మనం ఎంట్రీ చేసుకోవచ్చు. ఒకవేళ పుల్ బ్యాక్ వస్తే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది అరౌండ్ 445 ఆర్ 450 లెవెల్స్ దగ్గర. సో ఇది మనకి ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు. 497 ని మన ప్రాఫిట్ టార్గెట్ లాగా పెట్టుకోవచ్చు. అదేవిధంగా మన స్టాప్ లాస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో స్టాప్ లాస్ వచ్చి 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కన్నా కొంచెం కింద. 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వచ్చి 526 ఆ ప్రాంతంలో ఉంటుంది. సో 525
ఆర్ 520 లెవెల్స్ ని మన స్టాప్ లాస్ అనుకోవాలా. హైయర్ లెవెల్లో 597 ప్రాఫిట్ బుకింగ్ లాగా చేసి దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది అంబుజా సిమెంట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టాక్ మార్కెట్ లో 2 దశాబ్దాలకు పైగా అనుభవం, తెలుగులో వేలాది లైవ్ టీవీ షోల ద్వారా లక్షలాది మందికి మార్కెట్ విజ్ఞానం, మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ను ట్రెండ్ కు ముందే పట్టుకోవడంలో దిట్ట, సూటిగా సుత్తి లేకుండా నిక్కచ్చిగా స్టాక్స్ ఎనాలిసిస్. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది తెలుగు ఇన్వెస్టర్లు ఇష్టపడే డిఫరెంట్ స్టైల్ ఆయన సొంతం. కామన్ మ్యాన్ కు అర్థమయ్యే విధంగా సింపుల్ భాషలో మార్కెట్ గైడెన్స్. అనలిస్ట్ శేషును వ్యక్తిగతంగా కలిసి ఆయన వ్యూహాలను తెలుసుకునే అద్భుత అవకాశం. ఫిబ్రవరి 4వ తేదీన ఆదివారం, వేదిక హోటల్ మినర్వా గ్రాండ్, పివిపి మాల్ పక్కన, ఎంజీ రోడ్, విజయవాడ. ఫీజ్ రిజిస్ట్రేషన్ కోసం 7702906749 లో సంప్రదించండి. Please like, subscribe and share our videos.